గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర హ్మ్. సురేష్‌ని కలవడానికి వెళ్ళిన జగన్ హ్మ్. అక్కడ ప్రెస్‌తో మాట్లాడుతూ అటు విడుదల రజని చాలా ఇబ్బంది పడుతున్న ఒక వీడియో అయితే బయటికొచ్చింది. సురేష్‌ని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అంటే ట్రోల్ అవుతుంది ఈ వీడియో మొత్తానికి. హ్మ్. మీరేమంటారు? సురేష్‌ని ఎందుకు కలవడు? తెలుగుదేశం వాళ్ళు అలా వాగుతూ ఉంటారు. అతను వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆఫీస్ పగలగొట్టినట్టు అంటే దద్దద్దలు పగలగొట్టేసాడు. అచ్చేది ఇతను మాటకి జవదాటని శిష్యుల్లో ఆయన ఒకడు. హ్మ్. ఎందుకెళ్ళడు మరి? ఈరోజు జైల్లో పెడితే పెట్టారు చేసిన తప్పుకి. అదే తప్పితే రెడ్ బుక్‌లో వన్ ఆఫ్ ద పాయింట్‌లకు గాని ఎందుకు వెళ్ళడు? కలుస్తాడు. ఒకడెవడో పెట్టాడు. ఈయనేమన్నా స్వతంత్ర యోధుడా అని. మరి ఎర్రి పప్పలారా స్వతంత్ర వచ్చేటప్పుడు నేను పుట్టలేదు, జగన్ పుట్టలేదు, ఈళ్ళెవరు పుట్టలేదు. ఎవడో మన ఎవరు చంద్రబాబు నాయుడు చెడ్డీలేసి తిరుగుతూ ఉండుంటాడు. ఆళ్ళ హ్మ్. ఊర్లోని. అంచేత స్వతంత్ర యోధుడు అని అనకూడదు. దేశానికి సేవ చేసిన నోబెల్ ప్రైజ్ విన్నరా అనాలి. అది కరెక్టే. హ్మ్. అలాగా అతను చూడడానికి వెళ్ళేవాడంతా నోబెల్ ప్రైజ్ గెలవాలి, లేకపోతే స్వతంత్ర పోరాటం చేయాలి గాంధీ గారిలాగా ఏం రూల్ లేదు కదా! జైలుకెళ్ళడానికి రకరకాల కారణాలుంటాయి. మంచోళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఢిల్లీలో వన్ ఆఫ్ ద మోస్ట్ అథెంటిక్ అండ్ రైటియస్ పర్సన్ అతను కూడా జైలుకెళ్ళాడు. హ్మ్. జర్నలిస్ట్. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్న ఆయనంటే నాకు బాగా రెస్పెక్ట్. సీతారాం యేచూరి. హ్మ్. ఓకే. సిపిఐఎం ఏదో అంటారు కదా! ఆయన మంచి ఎడ్యుకేటెడ్. ఆయన కూడా ఎమర్జెన్సీలో జైల్లో పెట్టారు. ఈ మార్క్సిజం ఉన్నవాళ్ళు, ఈ అగెయిన్స్ట్ క్యాపిటలిజం ఉన్న వాళ్ళందరిని కూడా చాలామంది పెట్టారు. అంచేత వాళ్ళు జైలుకెళ్లారు కాబట్టి ఆడంత గొప్పోడై ఉంటేనుగా జైలుకి వెళ్ళాలి. మనం చూడడానికి వెళ్ళాలి, పరామర్శించడానికి ఏమి తెలియలేదే. అందులోను జగన్ ఎందుకంటే అలాగా? జగన్ ఈజ్ ఎ క్రిమినల్. అయినా పరిపాలిస్తాడు. మళ్ళా నెక్స్ట్ కూడా రావచ్చు. ఇప్పుడు హ్మ్. చేసేవాళ్ళు క్రిమినల్ కాదు ఎలాగంటే ప్రూవ్ చేస్తావా? కెన్ యూ ప్రూవ్ దట్ చంద్రబాబు నాయుడు ఆర్ స్టాలిన్ అండ్ కేసీఆర్ దే ఆర్ నాట్ క్రిమినల్స్ అని ప్రూవ్ చేయగలరా? ఎవరైనా చేయమనండి. ఒక్కడు మిగలడు ఇండియాలో. అంచేత అతనికి ప్రేమతో వెళ్ళాడు. నాన్నకి ప్రేమతో పాటు జైల్లో ఉన్న ఇది ఇతనికి కూడా తెలుసు కాబట్టి మనెవరో జగన్‌కి సరదాగా ఇంకో జైలు పక్షం చూడడానికి వెళ్ళాడు. తప్పేముంది? అతనికి కావాల్సిన పార్టీ. ఇది అక్కడి వరకు వీళ్ళు చేసిన ట్రోల్స్‌కి సమాధానం. జైల్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని చూడడానికి వెళ్ళేవాడు మర్డర్ మర్డర్ చేసేవాడు కూడా అయ్యుండొచ్చు. అంతే కదా! ఇప్పుడు అతనెవరో వివేకానంద రెడ్డి గారిని ఆర్గనైజ్ చేసి చంపేశారు కదా! ఇప్పుడు ఎంపీ ఎక్కడ ఎలక్ట్ అయ్యాడు కదా! అతనెవరు? హ్మ్. అతన్ని చూడడానికి కూడా ఫ్యామిలీ ఎళ్తారు. మరి వెళ్ళకూడదా? ఈరోజు అతను గొప్ప పని చేసినట్టుగా వెళ్ళకుండా ఎందుకు ఉంటారు? ఉంటారు. అతనికి ఫ్యాన్స్ ఉంటారు. అంత ఇదిలో కూడా అతను గెలిచాడు. అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి. సో, ఇవన్నీ కొలమానం ఏం కాదు గానీ, జగన్ డ్యూటీ ఈజ్ టు సేఫ్‌గార్డ్ పార్టీస్ ఇంట్రెస్ట్. పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమన్నా జరిగినా ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు. మచిలీపట్నంలో ఎవరినో కాళ్ళు మొక్కిచ్చారట. హ్మ్. వై ఆర్ యూ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్? నువ్వు చేసింది తప్పురా కుయ్య అని చెప్పేసి నాకు పీకద్దాళ్ళని. మచిలీపట్నంలో వాడిని నా తప్పు అయిపోయిందని కాళ్ళు బూట్లు నాకిచ్చారట. ఎవరో తెలుగుదేశం వాళ్ళే. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇంకా వెళ్ళుండి అంటున్నారు జగన్‌ని. జగన్ తరపు మాట్లాడుతున్నాను కాదు. వెళ్ళాలి. అతని తరపుని మాట్లాడి వకాల్తా తీసుకొని అంటే ఆఫీస్ పగలగొట్టారు కాబట్టి. దానికి కారణం ఎవరు? జగనే. జగన్ పార్టీనే. నవ్వు ఈ వెంటనే పరామర్శించడానికి వెళ్ళాడు. సో, దానికి ఇన్ కంటిన్యూయేషను విడుదల రజని కూడా వస్తుందా? విడుదల రచన పక్కనే మళ్ళీ ఉన్నారు. ఈవిడ ఒకటి మధ్య రకాన్ని. ఆవిడ కొంచెం గ్లామర్‌గా ఉంటది కాబట్టి నడుస్తుంటే మీద పడిపోతున్నారా జనాలు? అవును సార్. మన జగన్ ముసిముసిలు నవ్వుకున్నాడు శ్రీకృష్ణుడిలాగా. ఆ! హ్మ్. మరి దాని యొక్క అంతరార్థం ఏంటనేది ఆళ్ళిద్దరిని అడగాలి యాక్చువల్‌గా అయితేను. ఆ! హ్మ్. నేను కూడా చూసానది. ఐ హావ్ సీన్ దట్ వీడియో ఆల్సో. ఏదో తర్వాత జైలు కాడికి వెళ్ళినప్పుడు అదొకటి మర్చిపోయాం పాయింట్. హ్మ్. కానిస్టేబుల్ ఫ్యామిలీ వచ్చి సెల్ఫీలు తీసుకున్నారట. అవును. ఉంటారు 40% ఓటింగ్ ఉన్నది అతనికి. డోంట్ థింక్ ఈస్ ఫినిష్డ్. నేను మొట్టమొదటి చెప్తున్నాను. జగన్ ఈజ్ నాట్ ఫినిష్డ్. జగన్ ఈజ్ నాట్ ఎలక్షన్ అయినా రిజల్ట్ వచ్చిన మొన్న నేను చెప్తున్నాను. మోడీకి కావాల్సినట్టు మోడీకి ఎక్కడైతే ఓట్లు ఉన్నాయో అక్కడ పట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్‌ని అలా కొంచెం పెద్దపీట వేయడానికి గల కారణం ఏంటంటే, కాపులు చాలా పర్సెంటేజ్ ఉన్నారు కాబట్టి, ఎవడో ఒకడు మన చేతిలో కాపులుంటే ఇన్ ఫ్యూచర్ బావుంటదని పవన్ కళ్యాణ్‌ని పట్టుకున్నాడు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు అంటే పర్సనల్‌గా లైక్ చేయలేదు. అతను సీఎంగా ఉన్నప్పుడు ఇతను హెల్ప్ చేయలేదు కాబట్టి, ఆ పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకున్నాడు. అందులోని వీళ్ళ ఓటింగ్ తక్కువ. ఏదో విధంగా వీళ్ళకి పెద్ద సపోర్ట్ చేయకుండా, కాపులు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశం మోడీకుంది. ఆ మోడీ పార్టీకి కూడా ఉండాలని ఆయన ఒక శాసించేసి వెళ్ళిపోతాడు. హ్మ్. అర్థమైందా మీకు? సో, ఇది ఈక్వేషన్స్ ఆఫ్ ద పొలిటిక్స్ కదా! ఇటువంటి టైంలో ఇంత 40-40 అబోవ్ పర్సెంటేజ్ ఓటింగ్ ఉన్న జగన్‌కి వీళ్ళు ఎలా గెలిచారో, ఈవీఎం ద్వారా గెలిచారో, ఎలా గెలిచారో దేవుడికి తెలియాలి. అది మనం డైరెక్ట్‌గా చెప్పకూడదు గానీ, వాట్ ఎవర్ ఇట్ ఈ స్టిల్ హాస్ ఎ
సే అతనికి వాయిస్ ఉంది కాబట్టి అతనికి ఉన్న గ్లామర్ వేరు. ఎప్పుడో ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు ఆ పోలీసు అమ్మాయి మీద చేయి పెట్టి ఉంటాడు. ఆ? చెల్లమ్మ, ఆ అమ్మ, ఈ అమ్మ పెట్టుంటాడు అని ఉంటాడు ఆ టైంలో. అంచేత వాళ్ళందరూ కూడా రావచ్చు, తప్పే ఉంది. ప్రేమకు మించిన అస్త్రం ఏమీ లేదు కదా. తమను తీసుకుంటారు. రేపు సీఎం అయిపోతాడు అని చెప్పేసి హైదరాబాద్లో కూడా తీయించుకుంటారు వచ్చి. పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. రేపు ఫారిన్ కంట్రీ వెళ్తాడు, అక్కడ కూడా తీయించుకుంటారు. అతనికి ఉండే ఫాలోయింగ్ వాళ్ళ ఉంటానే ఉంటుంది. దట్ విల్ నాట్ ఫర్గాటన్, దట్ వోంట్ బి ఫర్గాటన్. సో జగన్కి ఆ గ్లామర్ ఇంకా ఉంది. ఎందుకు ఉందండి? మరి అన్ని పనులు చేశాడు, అన్నీ వేరు. తప్పులు, క్రిమినల్ యాక్టివిటీస్ చేయటం అనేది ప్రతి పొలిటీషియన్కి ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ దర్ గేమ్ ఆఫ్ లైఫ్. అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది. ఒక పవన్ కళ్యాణ్కి అంత ఎందుకు ఉండదు? ఒక అమ్మాయిలు తప్ప గేమ్ ఉండదు. పవన్ కళ్యాణ్ క్రిమినల్ రికార్డ్ ఏముంటుంది? అయ్యేం ఉండదు. అక్కడ అతను సేఫ్ గార్డు, ఇంకా లంచాలు తినేసి కోట్లు సంపాదించినది కూడా ఉండదు. ఓకే. కాకపోతే అతని పరిపాలన అనేది ప్రస్తుతానికి స్పెక్టేటర్గా చూస్తూ నేర్చుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. ఓకే, దట్ ఇస్ వాట్ ఎల్స్ కెన్ యూ డూ ఇట్ అంచేత. బట్ యూ హ్యాస్ టు మేక్ ఇట్ ఫాస్ట్. కొన్ని చోట్ల జన సైనికుల్ని కొట్టి తిట్టి కొట్టినప్పుడు యూ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్ చేయాలి. వాళ్ళని ఎవడైతే కొట్టాడో వాళ్ళని మళ్ళీ బూట్లు కనిపించాలి వాళ్ళ చేత. నేనైతే అలా చేయిస్తాను. మచిలీపట్నం ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇరగొట్టేసి ఎవడి కాళ్ళు అయితే పట్టుకోమన్నాడో ఆడి కాళ్ళు నాకు ఇస్తాను. దట్స్ టిట్ ఫర్ టాట్ ఉండకపోతే ఎవడు ఊరుకుంటాడు? వాట్ ఆర్ యూ డూయింగ్? దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దిస్ ఈస్ ఇండైరెక్ట్లీ రిక్వెస్టింగ్ అనుకుంటే రిక్వెస్ట్, వార్న్ అనుకుంటే వార్న్ టు జన సైనికులు. ఎందుకంటే బికాజ్ మేము గెలిపించోళ్ళు వాడేదో ఫ్లెక్సీ దింపేశాడని చెప్పేసి వీడు బూట్లు నాగించడం నాట్ కరెక్ట్. మరి ఆ విధంగా జగన్కి చేరే. జగన్ నమ్ముకున్న వాళ్ళు ఎవరో కూడా సెల్ఫీలు తీసుకుంటారు మ్యాక్సిమమ్. రోమన్ జూలియస్ సీజర్ లాగా తన చేయిని ముద్దు పెట్టుకుంటారు. నేను అటువంటి చూశాను. జగన్ హెస్ గాట్ ద గ్లామర్. సో ఇక్కడే కాదు, ఈస్ గాట్ గ్లామర్ ఇన్ ఢిల్లీ ఆల్సో.